వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్. ఇవాళ నేను మా బాబు కనిపిస్తున్నాం స్టార్టింగ్. సో వాడు కూడా లేచేసాడు తొందరగా, ఇంకా ఏడుస్తున్నాడు. ఇంకా సరే అని నేను ఒక్కొక్కసారి ఏడ్చేటప్పుడు ఇలా పక్కన పెట్టేసుకొని ఇంకా నేను వంట అనేది చేసేసుకుంటాను. ఇంకా ఆ రోజు మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళే రోజు అనమాట. సో ఇంకా ఆఫీస్కి వెళ్ళే రోజు అంటే చాలా చాలా బిజీగా ఉంటుంది. మాది టైం అసలు ఉండదు అనమాట. తను ఆఫీస్కి వెళ్ళేంత వరకు ఇలా బాబు పని చేసుకోవాలి, అలా ఇంట్లో అంతా పని చేసుకోవాలి, వాడికి స్నానము, వాడికి తినిపించడం, ఇలా ఫాస్ట్గా ఉంటుంది అనమాట. అసలు టైం అనేది ఉండదు. ఇలా నేను ఆ రోజు దోశ చేశాను కదా, దోశలోకి నేను కారం బొంబాయి చట్నీ చేశాను. నేను ఆల్రెడీ ముందు బాక్స్లో చెప్పాను కదా, మాకు దోశ అంటే ఎర్రకారం అనేది కంపల్సరీ. చట్నీ లేకపోయినా ఉంటాం కానీ బట్ ఎర్రకారం అనేది మాకు కంపల్సరీ ఉండాలి దోశకి. సో ఫస్ట్ డే నేనైతే ఎర్రకారం చట్నీ, అది బొంబాయి చట్నీ చేసేసాను. తర్వాత పప్పు కుక్కర్ పెట్టేశాను. ఇంకా మధ్యలో ఇంకా దోశ మేము తినేసాం. తర్వాత ఇప్పుడు మా హస్బెండ్కి దోశ వేయాలి. తను వాకింగ్ చేసేస్తాడు మార్నింగ్, అలా ఒక 1 అవర్ జిమ్ వాకింగ్కి వెళ్తారు కదా. తర్వాత వచ్చినాక నేను ఆయనకి దోశ వేస్తాను. ఈ లోపల నేను బాబు తినేస్తాము. ఏమంటే మాకు ఇంకా టైం అవుతుంది కదా, 9:30 అవుతుంది, 10. సో మేమైతే తినేస్తాం. తను వచ్చాక తనకి దోశ వేస్తున్నాను. ఇంకా నేను కూడా తర్వాత ఇంకా లంచ్కి ఇలా పప్పు పెట్టేసాను కదా, తర్వాత ఇంకా కాకరకాయ చేశాను. ఆ రోజు కాకరకాయ ఫ్రై కదా. సో కాకరకాయ అనేది కూడా ఈ దోశ అయ్యేలోపల కట్ చేసుకుందామని కాకరకాయ కూడా అలా కట్ చేస్తూ ఉన్నాను. ఈ కాకరకాయ ఫ్రై కూడా చాలా బాగుంటుంది. నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క రకం చేస్తాను. ఈరోజు మటుకు కాకరకాయ ఫ్రై చేశాను. ఒక్కొక్కసారి ఆయిల్లో మగ్గనిస్తాను, మా అమ్మ స్టైల్లో చేస్తాను. ఒక్కొక్కసారి ఉల్లిపాయ కారంతో కూడా చేస్తాను. మా హస్బెండ్ పెద్దగా తినడు. ఒకసారి ట్రై చేశాను, నచ్చలేదు తనకి. సో ఎక్కువ వెల్లుల్లి కారంతోనే చేస్తాను కాకరకాయ ఫ్రై అనేది. సో ఇలా ఆయనకి దోశ ఇస్తే, కాకరకాయ ఏమంటే నేను ఏం చేస్తానంటే పైన చెక్కు తీసేసి అది కాసేపు ఉప్పేసి పెడతాను. ఉప్పేస్తే ఏమంటే మనకి చేదు అనేది ఉండదన్నమాట. కాకరకాయ పెద్దగా చేదు ఉంటుంది, బట్ తగ్గుతుందన్నమాట. అలా కాసేపు నానబెట్టి పెట్టేస్తే ఉప్పులో ఏం లేదు, జస్ట్ పీసెస్గా కట్ చేసేసుకొని లైట్గా ఉప్పు అంటించాలి. సో దోశ ప్రిపేర్ అయింది మా ఆయనకి. ఇంకా ఎర్రకారం బొంబాయి చట్నీ కూడా పక్కన పెట్టేశాను. మా రాయలసీమ సైడ్ అంతేనండి, దోశ అంటే ఎర్రకారం బొంబాయి చట్నీ కంపల్సరీ. సో ఒక్కసారి ఇలా ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ తింటారు. అంత బాగుంటుంది దోశ మటుకు మా స్టైల్లో. ఇలా ఆయనకి దోశ వేసేసి కాకరకాయ కూడా కట్ చేసేసి ఉప్పు వేసి పెడదామని మీకు చూపిస్తున్నాను. ఇలా కట్ చేసుకొని ఇలా ఉప్పు వేసుకోవాలి. సో అది నేను చూపించే విధంగా కొంచెంగా ఉప్పు వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. కాసేపు ఉన్నాక ఏమవుతుందంటే అన్ని వాటర్గా వస్తుంది. తర్వాత మనం ఫ్రై చేసేటప్పుడు వాటిని పిండుకొని ఫ్రై చేసుకోవాలి. అలానే ఉప్పుతో చేసుకోకూడదు, బాగా వాటిని పిండేసి మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఓకేనా. ఇలా కాకరకాయ ఫ్రై అలా చేస్తున్నాను. ఇలా కాకరకాయని రౌండ్గా కట్ చేసుకొని బాగా ఉప్పులో బాగా కలుపుకొని మనం కాసేపు పక్కన పెట్టుకోవాలి. తర్వాత నేను ఇంకా పప్పు ఉడికేసరికి ఇంకా సరే మనము ఇది ఎనిపేద్దాము. ఆ లోపల కాకరకాయ కూడా నానిపోతుంది. ఇంకా మా హస్బెండ్కి కూడా టీ కూడా పెట్టేశాను. తనకి టిఫిన్ తిన్నాక టీ తాగుతారు కాబట్టి తనకి టీ ఇచ్చేసి వచ్చేసాను. ఇంకా పప్పు కూడా ఎనిపేసాను. ఇంకా పప్పుకు తిరువాత వేస్తున్నాను. ఇంకా తొందరగా ఇంకా అవ్వాలన్నమాట. బాబుకి స్నానం చేయించాలి, మళ్ళీ బాబు నిద్రపుచ్చాలి, ఇవన్నీ ఉన్నాయి. సో తొందరగా చేస్తున్నాను. బట్ నిజంగా ఆ రోజు చాలా అంటే చాలా టైం అయింది, ఎందుకో తెలియలేదు. అంటే నాకు ఇలా వీడియో తీసి చేయడం ఫస్ట్ టైం కాబట్టి ఏమైనా అన్నీ పెట్టుకొని చేసేసరికి చాలా లేట్ అయింది. అసలు ఒక్క సెకండ్ కూడా నేను కూర్చొని లేదు. 12 వరకు 7కి స్టార్ట్ చేస్తే పని, మా హస్బెండ్ వెళ్ళేసరికి 12:30 అయింది. ఇంకా అంతవరకు ఒక సెకండ్ కూడా కూర్చోలేదు. ఏదో ఒక పని, ఇదైపోతే బాబుకి చూసుకోవడం, బాబు అయిపోతే మళ్ళీ వంట దగ్గరికి రావడం, ఇదే ఉంటుంది పని అయితే. ఇంకా తర్వాత పప్పు కూడా తిరువాత వేసేసాను కదా, పక్కన పెట్టేసాను. ఇంకా ఆయిల్ వేసుకున్నాను ఫ్రై చేద్దామని. ఇంకా తర్వాత వన్స్ ఇంకా ఫ్రై అయ్యాక చూసేసి ఇంకా మా హస్బెండ్కి బాక్స్ కూడా పెట్టేయాలన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇట్లా పిండేసుకోవాలి. డైరెక్ట్ మరి ఫ్రై చేయకూడదు. సో వాటిని బాగా పిండేసేసరికి మనకి వాటర్ వచ్చేస్తుంది. సో అలా పిండేసుకొని మనము ఫ్రై చేసేసుకోవాలి.
చాలా బాగుంటుందండి. ఇక వెల్లుల్లి కారం వేసుకొని కాకరకాయ ఫ్రై అనేది చాలా బాగుంటుంది. ట్రై చేయకుంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. నాకు తెలిసి మా సైడ్ అంతా ఎక్కువ వెల్లుల్లి కారం ఎక్కువ కాబట్టి యాక్చువల్లీ వెల్లుల్లి కారం చాలా మంచిదండి. ఐ మీన్ లైక్ డెలివరీ అయ్యాక ఖచ్చితంగా ఇది రోజు తింటారు. పాలు పడతాయని పెడతారు. నేనైతే ఆల్మోస్ట్ ఒక 4 మంత్స్ తిన్నానండి. డైలీ ఒక్క ముద్దన్నా కలిపి మా అమ్మ ఖచ్చితంగా వెల్లుల్లి కారం చేసేదనమాట. ఖచ్చితంగా మార్నింగ్ ఒక కొంచెం కలుపుకొని తినాలి. పాలు పడాలంటే వెల్లుల్లి ఉండాలి కదా! సో, అందుకని వెల్లుల్లి కారం చేసేది. ఖచ్చితంగా ఒక 4 మంత్స్ బాగా తిన్నాను. అందుకని ఇప్పుడు తినాలంటే అస్సలు ఇష్టం ఉండదు. ఇలా వెల్లుల్లి కారానికి మనం కొబ్బరి, ఉప్పు, ఒట్టి మిరపకాయలేసుకోవాలి. ఫస్ట్ ఇవి గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం వెల్లుల్లి ఏసుకోవాలి. అండ్ వెల్లుల్లి కూడా చాలా మంచిది కదండీ మన హెల్త్‌కి. సో, వెల్లుల్లి కూడా తింటారు. కొంతమంది ఉత్త వేడి అన్నంలో వెల్లుల్లి పెట్టేసుకొని అలా తింటారు. ఐ మీన్ లైక్ జలుబు అలా ఉన్నప్పుడు ఇలా తింటారు. ఇలా వెల్లుల్లి కూడా వేసేసుకొని ఇలా కాకరకాయలో వేసేసుకున్నాను. వన్స్ అదయ్యాక మా హస్బెండ్ బాక్స్ కూడా పెట్టారు. వెంటనే పనులు కదా! సో, ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థాంక్స్. సో, ఇలా బాక్సెస్ అన్నీ పెట్టేసాను మా హస్బెండ్‌కి. నాకింక మ్యాంగోస్ దేంట్లో పెట్టాలో తెలియక టంబ్లర్‌లోనే పెట్టేస్తాను ఒక్కొక్కసారి నా బాక్సెస్ ఉండవు కదా! ఇలా మా హస్బెండ్ లంచ్ ప్యాక్ చేసి ఇచ్చేసి ఆయనకి పంపించాను. అది థాంక్ యూ గైస్.